పరలోకమందున మా తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో నిలబడి మీ వాక్యం బోధించుటకు, ధ్యానించుటకు, అనేకులను ప్రేరేపించుటకు మీరిచ్చిన ఈ సమయమును బట్టి మీకు స్తుతులు దేవా. తండ్రి, పరిశుద్ధ ఆత్మను గురించి కొన్ని వారాలుగా మేము ధ్యానిస్తున్నాం. ప్రతి వారం మాతో మాట్లాడుతున్నారు. ఈ వారం కూడా తండ్రి కొన్ని అమూల్యమైన సత్యాలు తండ్రి మరలా మా కళ్ళ ఎదురుకు తండ్రి మీరు తీసుకుని రండి. మాట్లాడే వారము మేము కాదు కానీ తండ్రి, మా యందుండి తండ్రి మాట్లాడాలని మేము విజ్ఞాపన చేస్తున్నాం, కోరుకుంటున్నాం. ఆయనను గూర్చిన స్పష్టత తండ్రి మాకు లేనప్పుడు మా భక్తి జీవితంలో సరైన నడిపింపు తండ్రి మేము చూడలేము. పరిశుద్ధాత్ముడు అనగానే తండ్రి రకరకాల తండ్రి కారణాలతో, అర్థాలతో చూపించిన వారే మాకు ఈరోజు వరకు కనబడ్డారు. కానీ బైబిల్లో ఆయన కూర్చుని ఉన్న ఉనికిని తండ్రి మా ఎదుట తండ్రి తీసుకొచ్చేవారు మా తరంలో తక్కువ దేవా. తండ్రి, అలాంటి ధన్యకరమైన పరిస్థితుల్లోనికి తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు. మరి అందరూ ఈ సంగతులు గ్రహిస్తున్నారు నాకైతే తెలియదు కానీ తండ్రి, ఎవరికి అవసరమో వారితో మీరు ముఖాముఖిగా మాట్లాడుతున్నారని మాత్రం నేను నమ్మగలను దేవా. అది వింటున్న వారు ఒక్కరైనా పర్వాలేదు తండ్రి, వారి కొరకు తండ్రి నిగూఢమైన సత్యాలు మీరు మాట్లాడతారని కోరుతూ మమ్ములను, మా చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితిని మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైనా కింద ఉంటే పైకి వచ్చామని చెప్పండి. కింద అక్కడక్కడ కూర్చుంటున్నారు. చూద్దాం. లూకాసు సువార్త 4వ అధ్యాయం. లూకాసు సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మచేత నడిపింపబడి అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే ఆగుదాం. గతించిన వారం ఎంతమంది మరి జ్ఞాపకం పెట్టుకున్నారు నాకు తెలియదు కానీ, యెషయా గ్రంథం నుంచి యోవేలుకి, యోవేలు గ్రంథానికి యెషయాకి ఒక పరంపర ప్రవచనాలు కొనసాగాయని విన్నాం. జ్ఞాపకం ఉందా? ఆ విన్నప్పుడు రెండు ఈక్వల్గా ఒక డ్యూయల్ ప్రాఫెసీ నడుస్తుందని మనం ధ్యానించాం. రక్షకుని గూర్చి మాట్లాడుతూనే పరిశుద్ధాత్మను గూర్చి మాట్లాడుతున్నాడు. అంటే ఈ రెండు ప్యారలల్గా ట్రావెల్ చేస్తుంటాయి బైబిల్లో. ఆయనను గూర్చి ప్రస్తావిస్తూ, అంటే విమోచకుడైన రక్షకుని గూర్చి ప్రస్తావిస్తూ, దాని వెనకాల మరలా మనకు వరముగా వీయబడేదే పరిశుద్ధాత్మ. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? ఓకే. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఇవ్వబడ్డాడంటే, పాపములో భ్రష్ట స్వభావంలో కొట్టుకుపోతున్న మనలను విమోచించడానికి ఒక విమోచకుడు మనకు అవసరం. ఆయన పాపం నుంచి విమోచించాడు. భ్రష్ట స్వభావం అంతా ఎక్కడుందంటే మన హృదయాల లోతుల్లో ఉంది. ఆ భ్రష్ట స్వభావం నుంచి విమోచించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఇప్పుడు భ్రష్ట స్వభావాన్ని మన హృదయంలో ఉన్న దరిద్రాన్ని అంతా తీసేశాడు. హృదయంలోంచి ఆ భ్రష్ట స్వభావాన్ని తీసిన తర్వాత మనల్ని మరలా నడిపించాలి అంటే ఆ లోపల మరలా అది ఎంటీగా ఉండడానికి వీల్లేదు. ఆ హృదయంలో ఎవరు నింపబడాలి? పరిశుద్ధాత్మ నింపబడాలి. కనుక ఈ రెండు ఒక దిక్కున, అంటే ఒకే చోట రెండు జంట ప్రవచనాలుగా కొనసాగుతాయి. యెషయాలోనే అలాగే కొనసాగాయి, నెక్స్ట్ యోవేలులోనే అలాగే కొనసాగాయి. అయితే అర్హత, ఈ ప్రవచనంలో మనం దాక్కుని లేదు, ఈ ప్రవచనంలో దాగున్న కొన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు ఎవరికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడతాడు, ఎవరికి పరిశుద్ధాత్ముడు వరముగా ఇవ్వబడతాడంటే, ఇక మరలా పడిపోకుండా, మరలా రోత జీవితంలోకి వెళ్ళిపోకుండా, ఇక స్థిరముగా దేవుని కొరకు జీవించడానికి ఇవ్వబడేవాడే
పరిశుద్ధాత్ముడు. ఎందుకు ఈ వచనాలు మనం చూసామంటే, ఇశ్రాయేలుకి రోగం ఉంది ప్రతిసారి. ఆ రోగం మనకు తెలుసు. ఐగుప్తు నుంచి వారు విమోచింపబడిన తర్వాత వారు అరణ్యంలో చాలా అద్భుతంగా పోషింపబడ్డారు. అంత అద్భుతంగా పోషింపబడిన వీరు స్వాస్థ్యమైన భూభాగంలోకి వచ్చిన తర్వాత, వాగ్దాన స్వాస్థ్యములోనికి వచ్చిన తర్వాత పదే పదే మనం చదువుకున్న మాట, మరలా ఇశ్రాయేలు యెహోవాకు విరుద్ధముగా పాపము చేసేది. మరలా 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 అంటే మరలా ఎందుకు పడిపోతున్నారు అంటే, వీళ్ళని గైడ్ చేసే నాయకులు కూడా సరిగా ఉండలేకపోతున్నారు. వాళ్ళని గైడ్ చేసే నాయకులు కూడా సరిగా ఉండలేకపోతున్నారు కనుక వీరు మరలా పడిపోకూడదంటే, ఈ పాపాన్ని గూర్చి నీతిని గూర్చి మనతో వాదించే ఒక ఆత్మ సహాయకుడు మనకు కావాలి. అందుకు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మళ్ళీ ఇక ఇశ్రాయేలు మరలా పడిపోకూడదని ఆయనను అంటే రక్షకుడు నమ్మి ఆ విమోచనలోకి వచ్చిన వారికి ఉచితముగా అనుగ్రహింపబడే వరమే చెప్పండి పరిశుద్ధ. అంటే ఇంక మరలా ఇశ్రాయేలు యెహోవాకు విరుద్ధముగా నమ్మిన వాడు పాపం చేయకుండా స్థిరపరచబడడానికి సీల్, స్టాంప్, మనకు ఒక వాగ్దానంగా ఇవ్వబడేవాడే పరిశుద్ధాత్మ. ఇక్కడి వరకు ఆలోచించాం. అర్థమైందా? మళ్ళీ మొదలెట్నా? అర్థమైంది కదా? ఓకే. అక్కడ వరకు వచ్చాక ఆ వస్తున్నప్పుడు మనం లాస్ట్ రిఫరెన్స్ ఎక్కడ ఆగామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మినిస్ట్రీ దగ్గరకు వచ్చాక, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలు ఎక్కడ జీవించాడు? నజరేతులోనే జీవించాడు. ఎక్కడుంది? అదే అధ్యాయం ఒకసారి చూడండి. అదే అధ్యాయం 4వ అధ్యాయం, చాలా జాగ్రత్తగా ఉండి, అదే అధ్యాయం 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళును. కొంచెం జాగ్రత్తగా వినండి, నేను త్వరగా ముగిస్తాను. కొన్ని సున్నితమైన సంగతులు ఉన్నాయి. నెక్స్ట్, ఆయనను గూర్చిన సమాచారము ఆ గలిలయ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నుండి ఆయన సమాజ మందిరములో బోధించు వచ్చును. 16 తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను. ఇప్పుడు బాగా వినండి, 30 సంవత్సరాలు ఆయన ఎక్కడ జీవించాడండి? నజరేతులో జీవించాడు. నజరేతుకి మండలం ఏంటండి? మున్సిపాలిటీ కాకినాడ కాదు, చెప్పండి. నజరేతుకి మండలం ఏంటి? గలిలయ మండలం. ఆ మండలంలో ఉన్న ఒక విలేజ్ నజరేత్. ఈ నజరేతులోనూ 30 ఏళ్ళు బ్రతికాడు. ఎందుకు ఈ మాట నేను నొక్కుతున్నానంటే, తోమ ఇండియాకు రాలేదంట. తోమ ఇండియాకు రాలేదని నీకు ఎవడ చెప్పాడు అయ్యా అని అడిగితే ఎన్సైక్లోపీడియా చెప్పిందండి. నేను ఇలాంటి వాళ్ళని అడుగుతున్నానండి. అదే ఎన్సైక్లోపీడియా ఏం చెప్పిందో తెలుసా? యేసుక్రీస్తు కాశ్మీర్ వచ్చాడని చెప్పింది. నమ్ముతావా? వీడికి ఎన్సైక్లోపీడియా చెప్పిందంట, తోమ ఇండియాకు రాలేదని ఎన్సైక్లోపీడియా చెప్తే నమ్మాడట. మరి అదే వెబ్సైట్స్ యేసుక్రీస్తు వారు ఇండియాకు వచ్చాడు, 30 సంవత్సరాల వరకు ఎక్కడ బతికాడంట? కాశ్మీర్లో బతికాడని ఒకడు, తమిళనాడులో బతికాడని ఒకడు, ఇంకా నయం ఈస్ట్ గోదావరి వచ్చాడు, కోనసీమలో తిరగడం లేదు. అరే ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ఎన్సైక్లోపీడియా కొన్ని వెబ్సైట్స్ చెప్తున్నాయట. ఆ చెప్పిన దాన్ని బట్టట తోమ ఇండియాకి రాలేదని. నేను అడుగుతున్నాను, తోమ ఇండియాకి వస్తే మీకు ప్రాబ్లం ఏంటరా? మీ 10 ఎకరాలు ఏమైనా పట్టిపోయాడా? మీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నాను. అరే మతోన్మాదులు తోమ ఇండియాకి రాలేదంటున్నాడు, మతోన్మాదులు తోమ ఇండియాకి రాలేదంటున్నారు. అరే మీరు కూడా వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తున్నట్లేవు మీ ప్రకటనలో. రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, తొలినాళ్ళలో ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారు చెప్పారు, తన కూతురికి లెటర్ రాస్తూ ఏమని, అమ్మ ఇండియాకి క్రిస్టియానిటీ ఇదిగో 1st సెంచరీలోనే వచ్చింది అని. అరే మేధావులు చెప్పారు, ప్రధానమంత్రి చెప్పాడు, అన్ని చరిత్రలో రాజ్యాంగాలు తిరగేసిన మహానుభావుడు అంబేద్కర్ గారు కూడా చెప్పారు. వీళ్ళు వచ్చి ఏమన్నారు చెప్పిన? బేస్ అంబేద్కర్ గారికి ఏం తెలియదట. నువ్వు పుట్టాల్సింది అప్పుడు నీతో రాయంతో రాజ్యాంగం. వీళ్ళు చూస్తారు, ఇంకేం తెలియదు. వీళ్ళ ప్రకటనలు ఎలా కూడా వీళ్ళని అడుగుతుందండి. వీళ్ళ ప్రకటనలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు, పరిశోధన చెయ్యరు, ఏది పరిశోధనాత్మకంగా తేలింది ఏమి డిక్లేర్ చేయరు, ఊహించి చెబుతారు. ఊహించి వీళ్ళ ఊహలు ఎలా ఉంటాయంటే, కొంతమంది, నేను అందరిని అంటున్నాను, ఇది ఈ పాయింట్లో ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ అంటున్నాను, వీళ్ళ పరిశోధనలు ఎలా ఉంటాయి చెప్పిన,
అమెరికా నుంచి దళాలు, అమెరికా నుంచి సైనిక బలగాలు పాకిస్తాన్ వచ్చి, అమెరికా నుంచి సైనిక బలగాలు పాకిస్తాన్ వచ్చి, పాకిస్తాన్ బోర్డర్లో ఉగ్రవాదుల వ్యవస్థలో కలిసిపోయిన బిన్ లాడెన్ని మట్టుబెట్టి మళ్ళీ ఆపరేషన్ సక్సెస్ చేసి వెళ్ళిపోయారు. ఎవరు? అమెరికా బలగాలు. వీళ్ళు ఏమంటారు చెప్పండి, ఇక్కడ కూర్చుని అంటారు బిన్ లాడెన్ ఇంకా చచ్చిపోలేదంటారు. నువ్వు చూసావా? నేను అడుగుతున్నా, నువ్వు చూసావా అంటే గాలి మాటలు ఇంకేమొస్తావు అనేయడమే. ఇంకా ఒక ఆపరేషన్ ఉంది, దానికి ఒక బార్ కోడ్ ఉంది, దానికి ఒక టెస్ట్ ఉంది, దాన్ని ధృవీకరించిన రాజ్యాంగ వ్యవస్థలు, ఐక్యరాజ్య సమితులు ఉన్నాయి. అతన్ని పూర్తిగా వెళ్ళిపోయిన ఒక DNA టెస్టులు ప్రూఫ్ చేశారు. వాడిని ఎలా మట్టుబట్టారు? ఇంత ఎవిడెన్స్ ఉంటే ఇలా సింపుల్గా ఏమంటారు చెప్పిన, బిన్ లాడెన్ ఇంకా బతుకున్నాడట. ఎక్కడున్నాడు? మీ అమ్మమ్మ గారు ఊర్లో ఉన్నాడా? అంటే గాలి మాటలు. అరే ఒక హిస్టరీని ఒప్పుకోరు, ఏది ఒప్పుకోరు. హిస్టరీతో మమేకమైన బైబిల్ అరే తోకం సరిపోతుందని వేమి చూడరంటే, నేను అడుగుతున్నాను, ఈ మాట నేను అనకూడదు కానీ తప్పట్లేదు అంటున్నాను, వీళ్ళు రాజ్యాంగ గ్రంథకర్తల కన్నా మేధావులుగా ఫీల్ అవుతున్నారు. విషయం వదిలేండి, అక్కడితో మనం వద్దాం ఇక్కడికి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిస్థితులు మీరు చూడండి. ఆయన పరిచర్య ప్రారంభించడానికి ముందు 30 సంవత్సరాలు ఎక్కడున్నాడండి? కాశ్మీర్లో లేడు, తమిళనాడులో లేడు. ఏ దిక్కిమాలని ఎన్సైక్లోపీడియా చెప్పినా ఒప్పుకోకండి. భౌగోళిక చరిత్ర ఇంకా వాస్తవిక చరిత్రలు చెప్పాయి, జోసఫస్ చెప్పాడు. ఇంకా మనకి సమకాలీన చరిత్రకారులు చెప్పారు. సమకాలీన పుస్తకాల్లో కూర్పు ఉంది. బైబిల్ ఎంత వాస్తవిక గ్రంథం అంటే, ఈ మాట నేను అంటున్నాను, ఏమైనా నన్ను అపార్థం చేసుకోకండి. నాకు ఒక ఫేవరెట్ మూవీ ఉండేది అప్పుడు నేను మారక ముందు. ఆ ఫేవరెట్ మూవీలో నాకు ఒక మూవీ ఏంటంటే గ్లాడియేటర్. అందులో ఒక హిస్టారికల్ హీరో ఉంటాడు. ఆ హిస్టారికల్ హీరో ఆయన ఒక బానిస. ఆ బానిస మీద స్టోరీ మొత్తం నడుస్తుంది. ఆ బానిస యొక్క చిహ్నాలు ఏవైతున్నావో దానికంటే ఎగ్జాక్ట్ ఆ స్టోరీ కాదు, ఆల్టర్నేటివ్ ఇంకో స్టోరీ ఉంది. ఆ స్టోరీలో ఉన్న వ్యక్తి గురించి కూడా బైబిల్ రికార్డ్స్ ఉంటాయి. సమకాలీన చరిత్ర లేదు. పౌలు గారిని ఒకరోజు అరెస్ట్ చేసుకొచ్చినప్పుడు పౌలు గారి మీద కొంతమంది వెనకాల ఆర్గ్యుమెంట్ చేస్తూ కామెంట్ చేస్తారు. అరే 400 మందిని తీసుకెళ్ళిపోయాడు ఈడేనా అంటారు. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 400 మందిని తీసుకెళ్ళిపోయాడు వీడేనా అంటారు. గుర్తుందా? అపోస్తలుల కార్యాలు చదువుతున్నప్పుడు నేను అడుగుతున్నాను, వీడేనా ఆడు అంటున్నారంటే ఆల్రెడీ ఎవడో 400 మందిని రోమా ప్రభుత్వాన్ని కొట్టడానికి తీసుకెళ్ళిపోయాడని రికార్డు. అది ఎవడు? అది హిస్టరీ ఉంది. ఇలా హిస్టరీ ఒకదానికొకటి మ్యాచ్ అవుద్ది. బైబిల్లో ఉన్న వచనాలకి మ్యాచ్ అవుతాయి. దాన్ని బ్యాలెన్స్ చేయడం తెలియాలరా అయ్యా. వాడిని సరిగ్గా కంపేర్ చేయడం తెలియాలా. తెలిసినప్పుడే మనకు సరిగ్గా విషయం మనకు అర్థం అవుద్ది. నెక్స్ట్, ఇప్పుడు నాకు ఆ మూవీ ఇష్టమని మీరు మూవీలు చూడకండి. నేను మారక ముందు చూశాను, ఇప్పుడు చూడకండి. సరే, విషయం మళ్ళీ వద్దాం. ఈ విషయాలన్నీ మనకు ఎందుకు రాయబడుతున్నాయి అంటే, ఈయన గలిలయలోనే లేదా నజరేతులోనే 30 సంవత్సరాలు ఆయన జీవించాడు. 30 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఈ 30 సంవత్సరాలు ఆయన జీవించినప్పుడు ఆయన ఆయన మరల అంటే తన బ్రతికిన ప్రాంతాల్లో నుంచి బయటికి రావడానికి, ఈసారి పూర్తిగా ఫుల్ టైం మినిస్ట్రీలోకి రావడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈయన మినిస్ట్రీకి వస్తున్నాడో, ఈ మినిస్ట్రీలోకి వెళ్ళడానికి ముందు ఆయన చాలా శ్రమల గుండా నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆ శ్రమల గుండా నడిచి వెళ్తున్నప్పుడు ఎన్ని శ్రమలు మనకు గుర్తొస్తున్నాయి చూడండి. ఆయన అరణ్యములో శోధింపబడును, పరీక్షింపబడును, అపవాది చేత అనేక పరీక్షల గుండా శోధింపబడును. మొదటి వచనం చూడండి. యేసు పరిశుద్ధాత్మ చేత పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి, పూర్ణుడై అంటే ఒక మినిస్ట్రీ చేయాలి అంటే బాగా వినాలి, ఆ మినిస్ట్రీకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఎవడు పడితే వాడు మినిస్ట్రీలు చేయకూడదు. చేసిన ఆ తర్వాత తలవంపులు తల తిప్పలు తప్ప ఇక మిగిలేదు ఏముండదు. పరిశుద్ధాత్ముడు సహాయం ఉన్నవాడే పరిచర్య చేయడానికి అర్హత పత్రం. మరలా చెప్తున్నాను, పరిచర్య అనేది ఆసామాసి విషయము కాదు. తీసుకెళ్తే అదే పరిచర్య నిన్ను నిత్యత్వానికన్నా తీసుకెళ్తుంది. అదే పరిచర్యతో నువ్వు వ్యవహారం సరిగా వ్యవహరించకపోతే, అదే పరిచర్య నువ్వు చెడగొడితే నిన్ను తీసుకెళ్ళి నరకంలో అయినా కూర్చోబెడుతుంది. ఎందుకంటే తన ఆలయమును పాడు చేయువాడిని, చెప్పండి, నేను పాడు చేస్తాను. ఆలయం అంటే చర్చ్. తన సంఘాన్ని ఎవడైతే పాడు చేస్తాడు, అందుకేనండి ఏ బోధలు పడితే ఆ బోధలు చెప్పకూడదండి.
చాలామంది భయం లేకుండా ఎలా పడితే అలా చెప్పేస్తుంటారు, ఏ బోధలు పడితే ఆ బోధలు చెప్తారు. చెప్పకూడదండి. ఎందుకంటే తన ఆలయాన్ని ఎవడైనా పాడు చేశాడో ఆయన వాడిని పాడు చేస్తాడు. అందుకే సంఘం దగ్గర, ముఖ్యంగా ఈ పులిపేట దగ్గర నిలబడినప్పుడు కాస్త జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ఎందుకంటే మన మాట నలుగురు వింటారు, అది నిజం అనుకుని పాటిస్తారు. అది పాటించినప్పుడు అది సరి అయిన సత్యమైతే పర్వాలేదు, అది అరకొర సత్యమైతే, సగం సత్యము సగం అబద్ధమైతే నువ్వు సాతాను ప్రసంగం చేసి మర్చిపోకు. కాబట్టి ఈ విషయాలు మనం జాగ్రత్త కలిగి మనం ఉన్నప్పుడు పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ పరిచర్య ఎలా చేయాలి? మన ప్యాట్రన్, మన డెమో, మన మోడల్, మన మాది ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనలాగే పరిచర్య ప్రారంభించాలి. అంటే ఎగ్జాక్ట్ అరణ్యానికి వెళ్ళిపోమని కాదు, అక్కడ ఒక ప్యాట్రన్ మనకు కనబడుతుంది. చూడండి, పరిశుద్ధాత్ముడి చేత అనుభవాల్లోనికి మనం వెళ్ళాలట. అంటే పరిశుద్ధాత్ముని చేత నిండుకొని శ్రమలను జయించట. అంటే పరిచర్యలోకి బాగా వినాలి, మెంటల్గా ముందే ప్రిపేర్ అవ్వాలి. ఏమని? పరిచర్య అంటే పూల మార్గం కాదు. చెప్పండి, పరిచర్య అంటే చెప్పండి, ముళ్ళు, మెట్టలు, బాధలు, ఎన్నుపోట్లు, ఇబ్బందులు, సమస్యలు, ఆకలి దప్పులు, కన్నీళ్ళు, ఒంటరితనం, మరణము ఎన్నో ఉంటాయి. వీటన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఆ మెంటల్గా ప్రిపేర్ అయ్యే క్యాపబిలిటీ మనకు ఉండదు కనుక మనల్ని మెంటల్గా స్ట్రాంగ్గా చేసేది ఎవరంటే చెప్పాలి, పరిశుద్ధాత్మ. ఆయన మనల్ని ప్రిపేర్ చేస్తాడు, మెంటల్గా ప్రిపేర్ చేస్తాడు, మనల్ని స్ట్రాంగ్గా చేస్తాడు. అప్పుడు పరిచర్యకి నడిపిస్తాడు. ఈ శ్రమల గుండా ఈ అనుభవం అంటే ఒక పరిపూర్ణమైన సేవ ఎప్పుడు మనం చేయగలుగుతామంటే చాలా దెబ్బలు తగలాలండి మనకి. ఇప్పుడు మంచి కత్తి అంటాం, యుద్ధంలో బాగా వాడిన కత్తి అంటాం. ఎప్పుడో చెప్పిన ఎగ్జాంపుల్ ఇది. ఈ కత్తికి చాలా నైపుణ్యత ఉందని ఎలా చెబుతామండి? ఇలా తీసిన వెంటనే తలతల్లాడిపోతుంది అనుకోండి, కత్తి సరిగా వాడలేదని అర్థం. కత్తిని ఎలా తీసినంటే దానికి నొట్లో సొట్లో వంగిపోయి రకరకాలుగా ఉందనుకోండి, చాలా వాడారని అర్థం. మీకు అర్థమవుతుందా? అంటే యుద్ధంలో కత్తికి సీనియారిటీ ఉందో లేదో ఎలా తెలుస్తుంది అంటే దానికి తగిలిన గాయాలు. అది ఎప్పుడు తీసినా కొత్తగా ఉంటుందంటే బండిని ఇంకా వాడలేదన్నమాట. ఇది మీకు అర్థమైతే పరిచర్యలు ఎప్పుడు క్వాలిటీ ఉంటుందో తెలుసా? చాలా దెబ్బలు తగలాలి మనకి. ఆ శ్రమల గుండా, అనుభవాల గుండా పరిచర్యలో మనం ఎదుగుతున్నప్పుడు ఒక పరిపూర్ణమైన పరిచర్య చేయడానికి మనం రెడీ అవుతాం, ప్రిపేర్ చేస్తాడు. అందుకే అదే ప్యాటర్న్ మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శ్రమల గుండా నడిచెడిపోయాడు, అరణ్యంలోనే నడిచాడు. ముఖ్యంగా అరణ్యంలోనే నడవడానికి కారణం ఏంటి ప్రభు అని అడిగితే అదే అరణ్యంలో ఇశ్రాయేలీయులు చెప్పండి నిలబడలేకపోయారు. అదే అరణ్యంలో నిలబడేమన్నారు? నీళ్ళు లేవా? నీళ్ళు లేకపోతే అదేం దేవుడు అన్నారు. నీళ్ళు లేకపోయినా దేవుడు లేడు అంటారు వీళ్ళు. అన్నం పెట్టరేటి, ఇంకా టిఫిన్ ఎట్టరేటి అని అడిగారట ఎవరు? ఇశ్రాయేలు. ఆ పెడితే పెట్టారు. రోజు ఇదే అన్నం పెడతారేటి, మాంసం పెట్టరా అని అడిగారట. అంటే వీళ్ళకి అరణ్యంలో నిలబడారే, అరణ్యంలో నీళ్ళైనా దొరుకుతున్నాయి, అరణ్యంలో ఈ ఆహారమైనా దొరుకుతుందని ఇలా అర్థం చేసుకోలేదు. వీళ్ళ అరణ్యంలో ఎలా అర్థం చేసుకున్నారంటే రోజు ఎవడు తింటాడండి, నోరు చచ్చిపోయింది, కొంచెం మాంసం పెట్టమని చెప్పండి అన్నారు. మాంసం కోసం ఏడుస్తారు, నీళ్ళు కోసం ఏడుస్తారు, సుఖాల కోసం ఏడుస్తారు. ఎంత దేవుడు వీళ్ళు పోషిస్తున్న నిలబడలేకపోయారు. ఏ అరణ్యంలో అయితే దేవుని కుమారుడైన ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేలీలు నిలబడలేకపోయారు, అదే అరణ్యంలో ఇప్పుడు దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు నిలబడి ఇలా నిలబడాలి అని చేసి చూపించాడు. ఆయన ఇలా నిలబడ్డానికి ఎవరు సహాయం తీసుకుంటున్నాడు? అది ఇప్పుడు చెప్పండి. ఇశ్రాయేలీలు నిలబడాలన్నా పరిశుద్ధాత్ముడి సహాయం ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవ ఆకారంలో పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడుగా ఉన్నాడు కనుక మానవ ఆకారంలో ఉన్నప్పుడు ఆయన ఎవరు సహాయం తీసుకుంటున్నాడు? పరిశుద్ధాత్ముడి సహాయం. ఇప్పుడు మనం కూడా శ్రమలనే మార్గంలో మనం నడిచిపోతున్నప్పుడు, శ్రమలనే ఇరుకులు లోయల్లో మనం వెళ్ళిపోతున్నప్పుడు ఆ శ్రమలు మనల్ని కృంగదీయకుండా, మానసికంగా మనల్ని పడగొట్టకుండా ఉండాలి అంటే, మనం స్ట్రాంగ్గా నిలబడాలి అంటే మనకు ఎవరి సహాయం అవసరం? అది పరిశుద్ధాత్ముడి సహాయం మనకు అవసరం. అందుకే ఆయన సహాయం మనకు అవసరం. ఎప్పుడైతే ఆ శ్రమల గుండా నడిచి వెళ్ళిపోయాడో ఇప్పుడు ప్రారంభిస్తున్నాడు. చూడండి 14 వచనం చూడండి. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళి ఆయనను గూర్చి సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించింది. ఇప్పుడు బాగా వినాలి. విషమ పరీక్షల గుండా అరణ్యంలో నడిచాడు. ఆ అరణ్య పరీక్షలు అయిపోయినట్టు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు ఏంటి? మినిస్ట్రీ.
పబ్లిక్ మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఈ పబ్లిక్ మినిస్ట్రీకి ఆయన వెళుతున్నప్పుడు ఆ మినిస్ట్రీలో కూడా ఎవరు సహాయం తీసుకుంటున్నాడు చెప్పండి? ఆత్మదేవుని సహాయం తీసుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పాలి, పరిచర్య బాగుండాలి అంటే ఎవరి సహాయం మనకు అవసరం? పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరం. పరిచర్య అంటే ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి. మినిస్ట్రీ పరిచర్య అంటే ఏంటి? చూసారా, అంతా తూచి చెప్పండి. సేవ అంట చెప్పండి. పరిచర్య అంటే ఏంటి? పరిచర్య అంటే ఇప్పుడు మన పరిచర్య పక్కనట్టండి. మన పరిచర్య ఆకులు ఎత్తడం, భోజనాలు వచ్చిన ఇది మన పరిచర్య అనుకుంటాం. ఇది కాదు, ఆ తర్వాత చిన్న చిన్నవి. పరిచర్య అంటే ఏంటి? ఈయన చూద్దాం, ఎవరిని? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఈయనకుందే పరిచర్య అంటే. పరిచర్య అంటే ఏంటి? ఒకసారి యెషయా గ్రంథం రండి. ఒకసారి యెషయా గ్రంథం 9వ అధ్యాయం. పరిచర్య అంటే ఏంటో చెప్తాడు ఆయన. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం నుంచి అనుకుంటా. ఒకసారి చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. బాగా వినాలి. పరిచర్య ఆయన ఎలా చేస్తాడో, ఎలా చేయబోతున్నాడో ముందే ప్రవచనం చెప్పింది చూడండి. ఆయన భుజముల మీద ఏముందట? అది ఏముందట? పరిచర్య అనగానే లీడర్షిప్ అన్న విషయాన్ని సౌండ్ కూడా ఉందని మర్చిపోకండి. అంటే నాయకత్వం. ఈ నాయకత్వంలో ఏముందంటే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఏం చేస్తాడు? ఆయన నీతిని బట్టి న్యాయము తీర్చును. ఆయన ఏం చేస్తాడంటే ఆలోచనకర్త, బలవంతుడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఏం చేస్తాడు? అదే లూకా కింద ఎవరేస్తాడు చూడండి. ఇప్పుడు రండి మళ్ళీ లూకా సువార్త. ఇప్పుడు రండి లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం 16 వచనం నుంచి కిందికి చదవండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చి తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడును. ఆ రోజుల్లో చర్మపు కాగితాలు ఉండేవి, ఇలా తోలులాగా ఉండేవి. ఆ రోజుల్లో ఇప్పుడు మనకున్న వచనాలు ఉన్నట్టు వచనాలు లేవు. ఒక తోలు ఉంటుంది అనమాట, ఇలా తోలు. ఆ తోలు మీద ఇప్పుడు మనకు ఒక పేరా చదువుతున్నాం, ఒక పేరాలు ఉన్నాయిగా, పేరా ఉంటుంది బైబిల్ చూడండి. పేరాకి మళ్ళీ వచనాలు ఉంటాయి. అలాగే ఒక పేరా కింద రాస్తారు. అంటే మనం ఉత్తరాలు రాసి చూసా, ఉత్తరాలకు రిఫరెన్స్ ఇస్తామా, వచనాలు వేస్తామా? ఈ ఉత్తరం 1వ అధ్యాయం 2వ వచనం అని రాస్తాం. ఉత్తరానికి రాయం కదా. ఉత్తరం ఎలా రాస్తామంటే ఒక లైన్ కొంచెం దూరం వదిలి ఆ ఉత్తరం రాసుకుంటూ వెళ్ళిపోతాం. సేమ్, కాకపోతే వాళ్ళు అటు నుంచి రాసుకొస్తారు. ఎవరు? ఇశ్రాయేల్. లేదంటే ఆ మధ్య ఆసియాలో ఉన్నవారు కొన్ని వాళ్ళ రాత్రులు విచిత్రంగా ఉంటాయి. కొందరు ఏమి ఎలా రాసేవారు, కొందరు ఎలా రాసేవారు. ఎలా రాసినా ఆ లెటర్ ఒక పేరాగా రాసేవారు. దాన్ని ఇప్పుడు ఒక అధ్యాయం మనం చదువుకున్నాం, లేదా ఈ 16 నుండి 19 వచనాలు చదువుకునే ఈ పేరా ఏదైతే ఉందో ఇది ఒక తోలు మీద ఉంటుంది అనమాట. దాన్ని రౌండ్గా చుట్టి అక్కడ పెడతారు. వారానికి ఒక తోలు. ఇప్పుడు అట్లా ఎలా ఉన్నాయి, మనకు ఆ ప్యాడ్స్ ఉన్నాయి చూసారా, వారానికి ఒక తోలు ఇస్తారన్నమాట. ఇస్తే అది ఇలాగ ఇప్పి నేను చదువుతాను. అధ్యాయం రెఫరెన్స్ దానికి లేవు ఆ రోజుల్లో. తర్వాత బైబిల్ సొసైటీ పెద్ద పెద్ద మినిస్ట్రీస్ వచ్చి వచనాలు విడదీసే కానీ అప్పుడు లేవు. అయితే యెషయా గ్రంథం ఇవ్వబడింది. ఆ యెషయా గ్రంథంలో ఏ భాగం ఇవ్వబడింది? ఇప్పుడు మనకు రెఫరెన్స్ సౌలభ్యం ఉంది కనుక 2 భాగాలు కలిపి ఇవ్వబడిన సందర్భాలు అక్కడ మనకున్నాయి. ఒకటి 61వ అధ్యాయం ఉంటుంది, 2 11వ అధ్యాయం యొక్క శబ్దం కూడా ఇక్కడ మిళితమై ఉంటుంది. నా మాటలు అర్థమవుతున్నాయి. యెషయా గ్రంథం ఇచ్చాడట. ఇస్తే ఆయన మినిస్ట్రీ ఏంటో డెఫినేషన్ వస్తుంది చూడండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఏంటట? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డు వారికి చూపు, ప్రకటించుటకును కలుగు చేయుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు యొక్క వితవస్త్రమును ప్రకటించుటకును అని ఆయన నన్ను పంపి ఉన్నాడని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. లేదా దేవుడు ఆ సమయానికి ఆ ప్రొతుని తన కుమారుని చేతుల్లో పెట్టాను. ఇప్పుడు బాగా వినాలి. నాయకత్వం, పరిచర్య అనగానే నాయకత్వం. ఇది అర్థమవుతుందిగా. పరిచర్య అనగానే ఒక లీడర్షిప్, నాయకత్వం. నాయకుడిగా పని చేయాలి అంటే నాయకుడికి ఏముండాలండి? చెప్పండి. మూడోసారి చెప్పండి. నాయకుడికి ఏముండాలి? జ్ఞానం ఉంటే సరిపోద్దా?
చెప్పాలి. నేను పెద్ద జీకే కోసం ఏం అడగట్లేదు, చెప్పండి. జ్ఞానం ఉంటే సరిపోద్దా? చెప్పాలి. నిజంగా నేను చెప్పిన వాళ్ళకి నిజంగా గిఫ్ట్ ఇస్తానండి లెసన్ అయిన తర్వాత. చెప్పాలి. జ్ఞానం ఉంటే సరిపోద్దా? చెప్పండి. పరిశుద్ధాత్మ సిరీస్ కొనసాగుతుందని ఇంక పరిశుద్ధాత్మ ఉండాలంటున్నారా? చెప్పండి. జ్ఞానం ఉంటే సరిపోద్దా? అంటే బైబిల్ చదివిన వాళ్ళు వెంటనే ఆ పదం పక్కనే వస్తుందండి, ఈక్వల్గా వస్తుంది. అలా ఉంది మన పరిశుద్ధాత్మ సిరీస్. పరమానందం అని ఎవరు ఉండేవారట, ఆయనకి శిష్యులు ఉండేవారట. ఇక్కడ పరమానందం ఎవడంటే నేను, నా శిష్యులు ఎవరంటే మీరు. ఇప్పుడు చెప్పండి, ఎవరు అన్నారు? చెప్పం ఏంటి, ఎవరు అన్నారు? ఇప్పుడే జ్ఞాన వివేకము అన్నాడు. జ్ఞానం వేరు, వివేకం వేరు. ఇప్పుడు సొసైటీలో మనకి జ్ఞానం ఉందండి, జ్ఞానం ఉండడం వేరండి. ఆ జ్ఞానంలో ఆ టైంకి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలుసుకోవడమే వివేకం. నా మాటలు అర్థమవుతున్నాయా? నాలెడ్జ్ ఉంది, సొసైటీ మీద నాలెడ్జ్ ఉంది. ఎంత నాలెడ్జ్ ఉన్న నిర్ణయం సరిగ్గా లేకపోతే, ఆ టైంకి ఆ నాలెడ్జ్లో నిర్ణయం సరిగ్గా లేకపోతే ఫెయిల్యూర్ అవుతుంది. అందుకే పరిశుద్ధాత్ముడికి ఇచ్చిన క్వాలిటీ ఏంటంటే ఆయన జ్ఞాన వివేకములు గల, చెప్పండి, ఆత్మ. అంటే ఒక నాయకుడికి ఏం కావాలి? జ్ఞానం ఉంటే సరిపోదు, చెప్పండి. ఆ టైంకి నిర్ణయాలు తీసుకునే వివేకం. ఇంత సబ్జెక్ట్లో ఈ టైంకి ఏ డెసిషన్ తీసుకుంటే బాగుంటుందో ఆ నాయకుడు తెలియాలి. ఈ క్వాలిటీ ఆయనకు ఉందంట. ఎక్కడ ఈ రిఫరెన్స్ చదవండి. ప్రభువు ఒక ఆత్మ నా మీద ఉందన్నాడుగా. ఈ ఆత్మకు ఏ క్వాలిటీస్ ఉన్నాయో ఒకసారి యెషయా గ్రంథం రండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనాలు చూడండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించెను. యెహోవా ఆత్మ, చూసారా, యెహోవా ఆత్మ. 2 ప్రవచనాలు ఉన్నాయి చూడండి. ఒకటి, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, వాని ఏరు నుండి అంకురము ఎదిగి ఫలించెను. ఆ మొద్దుకు పుట్టే చిగురు ఎవరండి? చెప్పాలి. ఆ మొద్దుకు పుట్టే చిగురు ఎవరు? డూయిల్ ఫ్రాప్సీ మర్చిపోకండి. ఆ మొద్దుకు పుట్టే ఆ చిగురు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు గురించి చెప్పిన వెంటనే కింద 2వ వచనం ఎవరి కోసం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మను గురించి. అంటే ఆయన విమోచకుడు విమోచించిన ప్రజలకు స్థిరపరచడానికి ఇవ్వబడే వరముగా ఇవ్వబడే దేవుడు పరిశుద్ధాత్ముడు. ఈ దేవుడు ఏం చేస్తాడంటే చెప్తున్నాడు చూడండి. ఆ దేవుడికి యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివికి యెహోవాకు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలిచెను. ఇప్పుడు బాగా వినాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మానవ ఆకారంలో నిలబడినప్పుడు ఆయన మినిస్ట్రీ కూడా ఘనముగా జరగాలి అంటే ఆయన మీద ఏ ఆత్మ ఉండాలట? అది జ్ఞాన వివేకం గల ఆత్మ. అంటే మనిషికి జ్ఞానం ఉంటే సరిపోదు, సొసైటీ పట్ల నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఆ టైంకి తీసుకునే నిర్ణయం వివేకం అవసరం. అందుకే జ్ఞానము వేరు, వివేకము వేరు. మనకి చాలా మందికి నాలెడ్జ్ ఉంటుంది, డెసిషన్ ప్రాబ్లం ఉంటుంది. మనకి నిర్ణయాలు తీసుకోలే ఉంటాయి. నాకు తెలుసండి, కానీ మరి ఆ టైంకి ఎందుకు అలా? నీకు అన్నీ తెలుసు, నిర్ణయం తీసుకోవడం తెలియదు నీకు. అందుకే అన్నీ ఉన్నాయి, ఏదో తక్కువ ఉందంట, ఏటని అడగండి నన్ను. అది అన్నీ తెలుస్తాయి మనకి, కానీ నిర్ణయాలు ఆ టైంకి బాగో. ఆ నిర్ణయాలు అంటే నీకు నాలెడ్జ్ ఇచ్చి ఆ టైంకి నువ్వు తీసుకున్న డిసిషన్ నాలెడ్జ్ కూడా ఇచ్చేది ఎవరంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. అంటే ఒక సేవను ఎప్పుడు బాగా చేయగలం? ఆవేశంతో చేయలేమండి, అనాలోచనగా చేయలేమండి, జ్ఞానంతో చేయలేమండి, ప్రాజెక్టులు పెట్టి చేయలేం, జనాలకి రాయితీలు ఇచ్చి చేయలేం. పరిశుద్ధాత్ముడి యొక్క సహాయం ఉంటేనే జ్ఞాన వివేకముతో పరిచర్య చేయగలం, దేవుని యొక్క కార్యాలు జరిగించగలం. అందుకే ఆయనకి జ్ఞాన వివేకము గల ఆధారమగు ఆత్మ. ఈ అధ్యాయం ఒకరు చదివి ఒక ప్రసంగం చేశారు. ఎవరు ఏటని నన్ను అడగండి. ఆ ప్రసంగం ఏం చేశారంటే, ఇక్కడ 7 ఆత్మలు ఉన్నాయంట. ఎన్ని? 7 ఆత్మలు. నాకు మెంటలు వచ్చింది, ఎక్కడెక్కడ ఉన్నాయి 7 ఆత్మలు అని. ఆలోచన ఒక ఆత్మట, జ్ఞానం ఒక ఆత్మట, వివేకం ఒక ఆత్మట, ఇంకెన్ని ఉన్నాయి చూడండి. భయం ఒక ఆత్మట, భక్తి ఒక ఆత్మట,
అన్ని లేవురా అయ్యా ఆత్మలు అక్కడ. ఒకటే ఆత్మ. ఆ ఆత్మకున్న క్యాపబిలిటీ చెప్తున్నాడు. ఆత్మ ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. ఆయనకున్న గొప్పదనాలు జ్ఞానము, వివేచన, భయము, భక్తి, ఆలోచన, ఇవన్నీ ఆయన ఉంటే పుట్టిస్తాడు. ఇప్పుడు బాగా వినండి, నేను భక్తిగా బ్రతకాలన్నా నాకు ఎవరి సహాయం ఉండాలి తెలుసా? మనం ఏమనుకుంటామంటే నేను భక్తిగా బతకాలి, 31st నిర్ణయం తీసుకుంటాం, నేను భక్తిగా బతకాలని. 31st అయిన 1 వీక్ అయిపోద్ది మన భక్తి అంతా. 31st మాటిస్తాం, ఈ సంవత్సరం చూడు ఇంకా బైబిల్ ఎలా చదువుతానో అంటాం. ఉడిదే 1 వీక్కి బైబిల్ ఇంకా స్టార్ట్ చేయం మనం. మళ్ళీ 31st అదే మాట చెప్తాం అంటాం కానీ నిలబడం. అందుకే నేను అడుగుతున్నాను, మనం భక్తిగా బతకాలని మనం నిర్ణయించుకుంటే సొసైటీకి భక్తిగా మనం కనబడేలా కొంచెం ఏదన్నా చేయగలమేమో, కానీ దేవుని దృష్టికి భక్తిగా బతకాలి అంటే మన వల్ల అవ్వదు. చెప్పండి. మనకు ప్రార్థన చేయాలన్నా ఆయన సహాయం ఉండాలి, మనం నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆయన సహాయం ఉండాలి, చివరికి మనకి భక్తి జీవితం ఉండాలన్నా ఆయన సహాయం ఉండాలి. ఆలోచన ఇచ్చేవాడు ఆయనే, జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, వివేకం ఇచ్చేవాడు ఆయనే, భయముని నేర్పించేవాడు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇది పరిశుద్ధాత్ముడు అంటే బైబిల్ ఎలా ఉంది, కానీ బయట పరిశుద్ధాత్ముడిని ఎలా చూపిస్తున్నారండి? ఇంకో సుధాకర్ గారు వాళ్ళ తాతయ్య గారు అంట, సుధాకర్ వాళ్ళ తాతయ్య గారు చర్చికి వెళ్ళారంట. ఆ చర్చిలో పరిశుద్ధాత్ముడు వచ్చేసారు అన్నారు. ఆయన అలా రాళ్ళండి, అలా అన్నారు. ఆ పరిశుద్ధాత్ముడు అలా వచ్చేసారంటే వాళ్ళ తాతయ్య గారు ఏదో 4 వాక్యాలు చెప్తారని ఇలాగ పెద్దోళ్ళు ఎలా కూర్చుంటారు కదండి, కాళ్ళు చాపుకొని అలా చెయ్యట్టుకుని. ఈ లోపల ఆవిడకి ఎవరికో పరిశుద్ధాత్ముడు వచ్చేసాడని ఆవిడ ఎగురుకుంటూ వచ్చి వాళ్ళ తాతయ్య చేయదొక్కేసింది. తొక్కెత్తే ఇంకా వాళ్ళ తాతయ్య తిట్లు ఇంకా మామూలు పురాణం కాదు. ఇంకా అన్నీ ఇప్పుడు మైక్లో చెప్పలేములేండి, బ్రేక్ తర్వాత అడగండి, సుధాకర్ చెప్తాడు. అలాంటి పురాణం అంతా ఎత్తాడు. అడుగుతున్నాను, పరిశుద్ధాత్ముడు అంటే అందరూ తొక్కొట్టి వెళ్ళిపోతాడా? పరిశుద్ధాత్ముడు అంటే అదే అని అడుగుతున్నాను. తమిళనాడులో ఒక ఆయన పరిశుద్ధాత్ముడు అంటే నవ్వండి, ఎంత నవ్వుతే అంత పరిశుద్ధాత్మను పొందుకున్నట్ట. ఇక ఫారెన్లో లేదా ముఖ్యంగా నైజీరియాలో ఎక్కువ ఉందండి ఎఫెక్ట్. ఫారెన్ సైడ్ లేదా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా మనకు అనిపించేది పరిశుద్ధాత్ముడు అనగానే ఇలా నిలబడతారు, అందరిని ఒకేసారి వాళ్ళు నిలబెడతారు. నేను సూట్ వేసుకుని వస్తానుగా, ఆ సూట్ ఇలా తీసి నా సూట్ని అలా విసురుతాను అనమాట. ఆ సూట్ పెట్టుకుని అందరూ అలా పడిపోతారు. అలాగా పరిశుద్ధాత్ముడు అంటే అనాలోచనగా ప్రవర్తించడండి. పరిశుద్ధాత్ముడు అంటే లాజిక్ లేకుండా వ్యవహరించడండి. పరిశుద్ధాత్ముడు అనగానే ఏం చేసినా మూఢనమ్మకాలుగా నమ్ముకోమని చెప్పడండి. పరిశుద్ధాత్ముడు అంటే ఏంటో తెలుసా? విజడం ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, విజడం. లాజిక్ పని చేస్తుంది మనకి. అరే ఏంటి పాస్టర్ ఇలా ప్రవర్తిస్తున్నాడు? నీ మైండ్ పని చేసేలా చేస్తాడు ఆయన. అరే ఏంటి నీ బోధిస్తున్నది? నాలెడ్జ్ ఇస్తాడు ఆయన. ఈ టైంకి వాక్యం విన్నాను, ఈ వాక్యాన్ని బట్టి నేను ఏ నిర్ణయం తీసుకోవాలి? ఆయన వివేకం ఇస్తాడు. ఇది పరిశుద్ధాత్ముడు అంటే. పరిశుద్ధాత్ముడు అంటే తోలనాడడం, పరిశుద్ధాత్ముడు అంటే రకరకాల ప్రవర్తించడం. పరిశుద్ధాత్ముడు అంటే ఇది కాదండి. పరిశుద్ధాత్ముడు అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఒక మనిషిని పనికిరానోడిని పనికొచ్చే జ్ఞానవంతుడిగా, వివేకవంతుడిగా మార్చి వాడికి ఆలోచన, భయము పుట్టించి వాడిని ఒక నాయకుడిగా మార్చేస్తాడు పరిశుద్ధాత్ముడు. చూద్దామా? కొంచెం ఇంకో 2 రిఫరెన్స్ చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 12-13 వచనాలు చూడండి. జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకుని వారిని మీ మీద నియమించదునని మీతో చెప్పగా. మళ్ళీ చదువుదాం. నేనొక్కడనే మీ కష్టమును, మీ భారమును, వివాదములను ఎట్లు భరించగలను? ఎవరెక్కడ మాట్లాడుతున్నది? మోసే గారు ఎంతమందికి ఇప్పుడు నాయకుడిగా ఉన్నాడు? 20 లక్షల మందికి. 20 లక్షల మందికి ఒక ఆయన వాద్యము తీర్చగలడా? 20 లక్షల మంది ఒక ఆయన 20 లక్షల మంది ఒక ఆయన అందరి భారమును భరించగలడా? ఆయన మనిషే, ఆయన ఒక్కడు అంత భారం భరించలేడు కనుక ఇప్పుడు ఆయన ఏం కోరుతున్నాడంటే, నాలాగే ఆత్మ సహాయం, వివేచన, జ్ఞానం కలిగిన మనుషుల్ని మీలో
ఏర్పరచుకోండి. అంటే నాయకత్వానికి కావాల్సింది ఏంటండి? జ్ఞానము, చెప్పండి, వివేచన. జ్ఞానము, వివేచన, ఈ మాటలు మర్చిపోకూడదు. జ్ఞానము, వివేచన, ఆలోచన. జ్ఞానము, వివేచన, ఆలోచన, ఈ మూడు కలిగిన వారిని పరిశుద్ధాత్ముడు ఎంపుకుంటున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఈ మూడు కేటగిరీస్ వాళ్ళకి ఇచ్చి నాయకులుగా మలుచుకుంటాడు ఆయన. ఇశ్రాయేలీలో ఎవరికైనా నాలెడ్జ్ ఉందండి? వాళ్ళకి టయానికి మాంసం తినేయడం తప్ప, టయానికి ఉల్లిపాయ కూర వేసుకుని తినేయడం తప్ప వాళ్ళకి ఏమైనా ఉందా? అరే, ఇలాంటి పనికి రాని వాళ్ళని నాయకులుగా ఎవరు మార్చారంటే బైబిల్ చెప్తుంది, పనికి రాని వీళ్ళని, పిరుకోల్ని నాయకులుగా మార్చింది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. ఈరోజు వాళ్ళనే కాదు, నిన్నైనా నన్నైనా. మనకు పెద్ద నాలెడ్జ్ ఉందండి, మామూలుగా మాట్లాడుకుంటే పెద్ద నాలెడ్జ్ ఏం లేదు మనకి, అంత లేదు మనకి. కానీ నాలెడ్జ్ లేని మనకి, జ్ఞానం లేని మనకి, వివేచన లేని మనకి ఎంత పెద్ద పరిచర్య మనతో చేయించుకుంటున్నాడంటే ఏమనుకోవాలి చెప్పండి? పనికి రానోళ్ళని, చెప్పండి, పనికొచ్చే పాత్రగా మలిచేవాడే పరిశుద్ధాత్మ. మీరు ఏ పాస్టర్ యొక్క సాక్ష్యమైన మీరు చూడండి, ఏ పాస్టర్ గారి యొక్క సాక్ష్యమైన చూడండి, వాళ్ళ యొక్క పాత జీవితం అంత నాలెడ్జ్గా ఏముండదు. మీరు కావాలంటే చూడండి. ఆయన అంటాడు ప్రతి సాక్ష్యంలో, ప్రతి పాస్టర్ గారు అంటారు, అసలు దేవుడే నన్ను పట్టుకోకపోతే ఈ రోజుకి నేను ఏమైపోదును అంటాడు ఆయన. ప్రతి పాస్టర్ గారు అదే మాట్లాడతాడు. అంటే లౌకికమైన జ్ఞానం కాదు, ఈ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళకి అర్థం అవుతాయి. నాయకత్వపు లక్షణాలు, పరిశుద్ధాత్ముని యొక్క కార్యం మనకుంటే, ఈ నాయకత్వ లక్షణాలు పరిశుద్ధాత్ముడితో కలిసి మనకుంటే దేవుడు మనం చాలా గలంగా వాడుకుంటాడు. అందుకే సొలొమోను ఇదే ప్రార్థన చేశాడు, గుర్తుందా? ఏమేం చేశాడు ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం జ్ఞానం అనగానే ఆయనే మనకు గుర్తొస్తాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నుండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనక దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయమును గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఎలాగూ అడుగునందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను. నీ పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఇక్కడ ఒకడును ఉండబోడు. అంటే సొలొమోను గారికి ఇంత జ్ఞానం వచ్చిందంటే, సొలొమోను గారు దేవునితో కనెక్ట్ అయి ఉన్నంత కాలము ఈ జ్ఞానము, ఈ వివేచన, ఈ బుద్ధి, ఆలోచన సొలొమోను గారికి ఇంత చక్కగా పనిచేస్తున్నాయంటే సొలొమోను గారిలో ఎవరుండి ఉండాలో అంచనా వేయండి. పరిశుద్ధాత్ముడు. అంటే మనం ఈ సొసైటీలో బ్రతకాలన్నా మనకి జ్ఞానం అవసరం, వివేకం అవసరం. జ్ఞానము, వివేకం మనకు ఉన్నప్పుడే ఈ సొసైటీలో మనం జీవించగలం. అప్పుడప్పుడు కొన్ని మాటలు వింటాం, అన్నీ తెలిసి మీరు ఎలాగెలా నిర్ణయం తీసుకున్నారంటే, వాళ్ళకి అన్నీ తెలుసు. ఆ నిర్ణయం ఎలా తీసుకున్నారంటే వాళ్ళ మైండ్తో తీసుకున్నారు నిర్ణయం. అరే, ఏమీ తెలియకపోయినా ఇంత చక్కటి నిర్ణయం నువ్వు ఎలా తీసుకున్నావంటే, నాకేమీ తెలియదు, నేనేమి నిర్ణయం తీసుకోలేదు, కానీ ఈ నిర్ణయం తీసుకునేలా నాకు సహకరించింది ఎవరంటే పరిశుద్ధ. చూసారా, అన్నీ తెలిసిన వారి నిర్ణయాలు బాగోవు. ఏమీ తెలియకపోయినా దేవుడి మీద అనుకున్న వారి నిర్ణయాలు, అరే భలే తీసుకున్నారు ఆ టైంకి మీరు నిర్ణయం, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సొలొమోను గారికి నిజానికి సామాన్యుడే, అయిన దావీదు గారికి పుట్టిన అందరు కుమారులు లాంటి కుమారుడే. కాకపోతే ఈయనకి అందరికన్నా ప్రత్యేకత వివేకము, జ్ఞానము, ఈ యొక్క ఆలోచన సరళి ఎప్పుడైతే దేవుని కోరుకున్నారో తన అడుగు వారికి దేవుడు ఏమిస్తాడట? ధారాళముగా అనుగ్రహిస్తాడట. ఏమనుగ్రహిస్తాడు? ఒక ఇల్లే ఉంది ప్రభువా, 2 ఇల్లు అంటే అది కాదు. ప్రభువా శాలరీ తక్కువ వస్తుంది ప్రభువా, 25,000 ఇస్తున్నారు ప్రభువా, ధారాళముగా అనుగ్రహిస్తానన్నావు. అడిగితే కనీసం ఒక 40,000 చేయి ప్రభువా, అడగమన్నావు కదా అడుగుతున్నాను అంట. ఒక టెక్స్ట్ చదవండి, మనం ఒక సందర్భం చదవం, ఏమి చదవం, తగునమ్మా అని తయారవుతాం. మళ్ళీ చేసిన ప్రార్థనకే తిరగలేదంటే ఆ ప్రార్థనలో మళ్ళీ రెఫరెన్సులు జ్ఞాపకం చేస్తాం. ఎవరికి?
ఏదో ఆయన రిఫరెన్స్లు మర్చిపోయినప్పుడు అన్నావుగా, పలానా మత్తయి సువార్త లాగా అన్నావుగా, అడుగుడి మీకు ఇస్తానని, అందుకే 40,000 అడుగుతాను ఇచ్చే ప్రభువా అన్నారు. సొలొమోను ఏమడిగాడు తెలుసా? ఏమడిగాడో చూడండి ఒకసారి. క్షమించండి, లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. మీ దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చినదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణములోనైనను ప్రవేశించినప్పుడు, క్షమించండి 11వ అధ్యాయం 9వ వచనం నుండి, అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, ఎత్తుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని మీతో చెబుతున్నాను. ఈ రిఫరెన్స్ మనం ఏమనుకుంటామంటే, అడగమన్నాడు కానీ ప్రతిదీ అడుగుతాం. ఒక ఆవిడ పట్టి పాడేసుకుందంట, ఎత్తుకుడి అన్నా కాదు బ్రో, ఎదుగుతున్నాను. ఎక్కడుంది పట్టి అని అడిగింది. ఆ రెఫరెన్స్ అదే, నీ పట్టీల కోసం కాదు రెఫరెన్స్, నీ శాలరీ కోసం కాదు ఆ రెఫరెన్స్. మరి దేని కొరకు? మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా, గుడ్డును అడిగితే తేలునిచ్చినా, కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచివులు నీయ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగించి. ఇక్కడ అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, ఎత్తుకుడి మీకు దొరుకుడు అంటే ఇక్కడ ఎవరి కోసం చెప్తున్నాడు చెప్పండి? పరిశుద్ధాత్మ గురించి. ఇప్పుడు సొలొమోను అడిగాడు ఏమని? నాకు జ్ఞానము, బుద్ధి, న్యాయము తీర్చే తెలివితేటలు, ఒక మాటలో చెప్పాలంటే లీడర్షిప్ క్వాలిటీస్ నాకు ఇవ్వు ప్రభు అంటే అప్పుడు దేవుడు అనుగ్రహించాడట. ఆ లీడర్ క్వాలిటీస్ సొలొమోనుకి దేవుడు అనుగ్రహించాడంటే ఇప్పుడు ఆ లీడర్ క్వాలిటీస్ ఆయనకి రావాలంటే ఆ రోజు దేవుడు ఏమి ఇచ్చుంటాడు చెప్పండి? సొలొమోనుకి పరిశుద్ధాత్మ. మీకు కూడా మీ కుటుంబాన్ని మీరు పరిపాలించాలన్నా, మరలా చెప్తున్నాను, కుటుంబానికి యజమానులు అయితే మీ కుటుంబాన్ని మీరు సౌఖ్యంగా చక్కగా మీరు పరిపాలించాలన్నా మీకు ఎవరి సహాయం అవసరమో తెలుసా? పరిశుద్ధాత్ముడు అవసరం. మీ ఉద్యోగంలో మీరు చక్కటి బెస్ట్ ఎంప్లాయీగా మీరు నిలబడాలన్నా, ఆ ఉద్యోగంలో మీకు నాలెడ్జ్ ఉండాలన్నా, వివేకం ఉండాలన్నా, దేవునికి ప్రతికూలంగా కాక అనుకూలంగా ఆ ఉద్యోగంలో కూడా నువ్వు బ్రతకాలన్నా, ఆ ఉద్యోగంలో కూడా నీకు కావలసిన సహాయం ఎవరిదో తెలుసా? పరిశుద్ధాత్మ. నీ చదువులు ఏదైనా, నీ చదువైనా, నువ్వు చదువుకున్న చదువు ఆ సబ్జెక్ట్ నువ్వు తెలుసుకోవడం వేరు, ఆ సబ్జెక్ట్ని సరిగ్గా పరీక్ష టైంలో ఉపయోగించడం వేరు. అంతే కదా, అంత బాగా చదువుతాం, బబుల్స్ దగ్గరే తేడా వచ్చేద్ది మనకి. ఒకటి రుద్దుపోయి ఒకటి రుద్దుతాం. అలా పోయిన పరీక్షలు ఎన్ని ఉన్నాయి కదా మన సీనియర్స్కి. అందుకే సబ్జెక్ట్ తెలుసుకుంటా అంటే నీకు జ్ఞానం ఉంది, దాని టైంకి ప్రజెంటేషన్ కావాలంటే నీ స్టడీస్లో నీకు ఉపయోగపడేవాడు పరిశుద్ధాత్ముడు, నీ ఎంప్లాయ్ లైఫ్లో నీకు ఉపయోగపడేవాడు పరిశుద్ధాత్ముడు, నీ ఫ్యామిలీ లైఫ్లో నీకు ఉపయోగపడే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలము జ్ఞానం వివేకంతో మనం బ్రతికి దేవుని దృష్టికి కలంకము లేని వారిగా అన్ని విషయాల్లో మనం బ్రతకాలి అంటే, ఎక్కడున్న ఒక నాయకత్వంతో మనం బ్రతకాలి అంటే మనకు ఎవరు అవసరం చెప్పండి? అది మినిస్ట్రీకే కాదు, నువ్వు ఏ సెక్టార్లో ఉన్నా నీకు ఆయన ఉంటేనే నీ జీవితం సజావుగా సాగుతుంది. మనం చాలాసార్లు అనుకుంటాం దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు. నేను దొంగతనం చేయకూడదు అన్న నాలెడ్జ్ మనకు ఉందా లేదా? చెప్పండి, ఉందా? అబద్ధాలు ఆడకూడదన్న నాలెడ్జ్ మనకు ఉందా లేదా? వ్యభిచారం చేయకూడదన్న నాలెడ్జ్ మనకు ఉందా లేదా? కానీ చేస్తాం. అది చేయకూడదని తెలుసు, అయినా చేస్తాం. ఎందుకు చేస్తాం? ఎందుకంటే ఆదాము దగ్గర నుంచి పుణుకు పుచ్చుకున్న ఒక భ్రష్ట స్వభావం ఉంది మనకి. ఆ స్వభావం దగ్గరుండి మరీ చేస్తుంది. ఏమంటుందంటే పర్లేదులే, దేవుడి క్షమింతాడులే, పర్లేదులే అని. ఇది ఒకసారికే కదా కాల్చే, ఇంక ఇదే లాస్ట్, ఇంకా కాల్చుకు రేపు ఉండండి అని కాల్చేస్తుంది. ఆ స్వభావం అలా చెబుతుంటుందండి. వ్యభిచారం చేస్తున్నాడు కూడా
ఆలోచించి మళ్ళీ అవకాశం నీకు రావచ్చు, రాకపోవచ్చు. ఇంక ఇది లాస్ట్, ఇది ఇంక పశ్చాత్తాపడిపి ఇచ్చేసేసి చెత్త ఐడియాలన్నీ భ్రష్ట స్వభావం ఇస్తుంది. అబద్ధం మరి తప్పదు కదా ఒకసారికి. ఇంకా మరి ఈ అబద్ధం చెప్పకపోతే మరి నీకు జాబ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పర్లేదు. ఒక్కసారికి మరి దేవుడు అర్థం చేసుకుంటాడులే, నేను నీ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటాడు దేవుడు, నీ యాంగిల్ని అర్థం చేసుకుంటాడు. ఇలాంటివన్నీ చెప్తుందండి పాప స్వభావం, భ్రష్ట స్వభావం. ఇవన్నీ చెప్పి మోటివేషన్ చేస్తుంది. అందుకే మనకు తెలుసు దొంగతనం చేయకూడదని, అబద్ధం ఆడకూడదని, వ్యభిచారం చేయకూడదని. కానీ మనం ఎందుకు నిలబడలేకపోతుంటే భ్రష్ట స్వభావం. ఈ స్వభావాన్ని చంపి మనతో వాదించి అలా చేయకుండా మనల్ని కంట్రోల్లో పెట్టడానికి మనతో ఎప్పటికప్పుడు ఆర్గ్యుమెంట్ చేసేవాడే చెప్పండి. ఆయన ఉంటేనే కంట్రోల్లో ఉంటాం. ఆయన వాదనను కూడా మనం తిరగేసి ఆయన వాదన కూడా మనం పట్టించుకోకపోతే ఆత్మ నార్పిన మరం అయితే ఎంత పరిశుద్ధాత్ముడి చేత నడిపింపబడిన సొలొమోను కూడా చెప్పండి ఆరిపోయాడు. ఆయన గైడ్ చేస్తాడు బలవంతంగా. ఇప్పుడు ఈ చెయ్యి తర్వాత ఏది కానీ ఈ చెయ్యి ఇలా వెళ్ళిపోయి ఇలా ఏదో రిమోట్ నొక్కుతుంది అనుకోండి, ఆ రిమోట్ దగ్గర చెయ్యాలకుండా పరిశుద్ధాత్ముడు ఏమి ఇలా లాగాడు. కళ్ళు ఇలా ఎత్తుంటే కళ్ళు ఇలా తిరిగిపోవు, అంత బలవంతం ఏం చేయడు, చెప్తాడు అంతే. ఆర్గ్యుమెంట్ చేస్తాడు, వద్దు అని చెప్తాడు. లోపలుండి ఒక గోస నాకు స్టార్ట్ అవుద్ది, ఒక రోదన నాకు స్టార్ట్ అవుద్ది. అది నేను ఒప్పుకుని నా మనస్సాక్షిని నేను కంట్రోల్ చేయకపోతే గుర్తుపెట్టుకోండి, నాలో ఉన్న పరిశుద్ధ ఆత్మని వాత వేయబడిన మనస్సాక్షిలో తయారై ఏం చేస్తాను తెలుసా, ఆయన్నే నా జీవితంలో ఆర్పేస్తానంటే ఆయన అక్కడితో చచ్చిపోయాడని కాదు, ఇక మనలో వెలగడు. ఆ వెలుగు ఎప్పుడైతే లేదో మనకు జ్ఞానం ఉండదు, ఆ వెలుగు ఎప్పుడైతే లేదో మనకు వివేకం ఉండదు, ఆ వెలుగు ఎప్పుడైతే లేదో మనకు నాయకత్వం చేయడం రాదు. అన్ఫిట్ అన్నీ మనం తీసుకునే నిర్ణయాలన్నీ మనకు ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి. మన నిర్ణయాలన్నీ మనం దెబ్బలు కొడుతూనే ఉంటాయి. అంటే ఆ నిర్ణయాలు బాగుండాలంటే ఎవరు ఉండాలి చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఉండాలి. ముగించేద్దాం. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నోట్స్ ఎంతమంది రాస్తున్నారో నేను లాస్ట్లో నోట్స్ అడుగుతాను. నిజంగా ఆ నోట్స్ బాగా రాసిన వాళ్ళకి మీకు చెప్పను కానీ రోజు ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తాను. ఆ నోట్స్ నాకు అవసరం, ఎందుకంటే మన క్రిస్టియానిటీకి పరిశుద్ధాత్మను కూర్చున్న ఒక పుస్తకం మేము ముద్రించాలనుకుంటున్నాం. ఆ టైప్ చేస్తున్న వాడికి ఆ నోట్స్ అవసరం. అందుకే బాగా రాయండి. పరోక్షంగా చూస్తున్నవారైనా ప్రత్యక్షంగా వింటున్నవారైనా మంచి నోట్స్ రాయండి. మంచిగా అంటే అక్షరాలు అర్థమయ్యేలా రాయండి, సర్పలిపి కాకుండా చక్కగా అర్థమయ్యేలా రాయండి. అంటే నా సర్పలిపి అందుకు నా చూసినట్టు చచ్చిపోతాడు, ఆ టైపింగ్ మర్చిపోతాడు. అందుకే నా నోట్స్ ఏమన్నాడు. మంచిగా రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ నోట్స్ గ్యాదర్ చేయండి. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు. తాగుబోతులకు ఎఫ్రాయిమీలకు అతిశయ కిరీటమునకు శ్రమ, త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటమునకు శ్రమ, వాడిపోచున్న పుష్పం వంటి సుందర భూషమునకు శ్రమ, ద్రాక్షారసం వల్ల కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీద ఉన్న కిరీటమునకు శ్రమ. ఇదొక పద్యంలో రాస్తుంటాడండి. వచ్చేవారు మనం ధ్యానిద్దాం. ఈ పద్యంలో నిజంగా చదువుతుంటే కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు ఉంటాయి. ఎఫ్రాయిం అనగానే ఇక్కడ రెఫరెన్స్ ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలు. ఎవరు? ఇశ్రాయేలుకి రాజధాని ఏంటి ఆ రోజుల్లో? జెరూసలేం కాదు, యూదులకి క్యాపిటల్గా జెరూసలేం వ్యవహరించింది. ఇశ్రాయేల్కి క్యాపిటల్ ఏది వ్యవహరిస్తుంది ఆ రోజుల్లో? ఎఫ్రాయిమీలు ఉన్న ప్రాంతం అనగా సోమ్రోను పట్టణం, ఆ ఏరియా ఎఫ్రాయిం రాజధానిగా. అందుకే ఎఫ్రాయింని కార్నర్ చేస్తా అంటే ఇజ్రాయేల్ ఏమైందంటే తాగుబోతు అయిపోయిందంట. తాగుబోతు అయిపోవడం అంటే నిజంగా తాగేసి దొల్లేశారని కదండి. తాగుబోతు అయిపోవడం అంటే బాగా సుఖాలు మరిగేశారట. సుఖాలు మరిగేసిన వాళ్ళకి ఎలా ఉంటారంటే అదో రకమైన మత్తు ఉంటుంది. మత్తు అంటే చేద్దాంలే చూద్దాంలే రేపు చూసుకుందాంలే, ఇదో మత్తు. వీళ్ళకట హిస్టరీలో ఇలా ఉందండి. వీళ్ళకి 2 రకాల ఇల్లుండి అంటే ఇశ్రాయేలు. యెషయా గ్రంథం కానీ యోవేలు గ్రంథం కానీ బాగా వినండి. యెషయా గ్రంథం, యోవేలు గ్రంథం లేదా ఇర్మియా ఈ ఎంటర్ అవుతున్న ఈ కాలం సరిగ్గా ఇశ్రాయేల్ ఆ టైంకి ఎలా ఉన్నారంటే చాలా ప్రాస్పరిటీతో ఉన్నారంటే మంచి సమృద్ధితో అభివృద్ధి పొందున్నారండి ఆ టైంకి.
ఒక్కరు లేరట పేదోళ్ళు, అందరూ గొప్ప వాళ్ళు అయిపోయారట. వాళ్ళు ఎంత బాగా తొలదూగుతున్నారంటే సరంబీలు వేసుకున్నారట, దంతాలతో మంచాలు చేసుకున్నారట. దంతాలతో మంచాలంటే ఇంక మామూలు వుడ్ కాదు, అది డబల్ కాట్లు చక్కగా దంతాలు, ఏనుగుల దంతాలతో చేపిస్తున్నారట. మత్తుగా ఊగుతున్నారంటే వీళ్ళకి 2 రకాల ఇల్లులు ఉండేయట. ఇల్లులు ఏంటి చెప్పిన, సమ్మర్లో ఇల్లులు వేరంట, మాట్లాడుతున్నాం, యాసపకాలు ఇల్లులు వేరంట, చలికాలం వస్తే చలికాలంలో ఉండే ఇల్లులు వేరంట. అంటే ఎంత బలిసిందో చూడండి వీళ్ళకి, ఎవరికి, ఇశ్రాయేల్కి. మళ్ళీ అలాగే సరంబీలట, అంటే మనం పిఓపీలు వేసుకుంటున్నాం, ఎంత టెక్నాలజీ ఉన్నా వాళ్ళు వుడ్డుతో సరంబీలు, దేవదారు వుడ్డుతో అలా సరంబీలు వేసి చాలా రాయల్గా బతికేవారట. మత్తు ఎక్కువైపోయారు. మత్తు ఎక్కువైపోయినాడు ఏం చేస్తాడండి, ఏ పని తినంగా చేయాలి. మీకు ఉదాహరణ చెప్పనా, మీకు మత్తు ఉందో లేదో మీరు స్టడీ చేసుకోండి. ఏదన్నా ఒక పుస్తకం మనం స్టార్ట్ చేసామనుకోండి చదవడానికి, ఏదన్నా బైబిల్ కాదు, పోనీ ఏ పుస్తకమైనా ఆత్మీయ పుస్తకం, ఒక పుస్తకం మనం చదవడానికి స్టార్ట్ చేసినప్పుడు నీకు మత్తు లేదన్నాను గుర్తని చెప్పిన, ఆ పుస్తకం పూర్తయిపోవాలి ఎలాగైనా సరే. కానీ మనం పూర్తి అవ్వగొట్టం. 4 పేజీలు చదివి మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మొదలెడతాం. నీకేముందరా, ఏముంది చెప్పు, మత్తు. నీకు ఒక పుస్తకం సరిగా పూర్తి చేయలే నీవు, నీ లైఫ్లో నీకు పనికి వస్తావు నువ్వు ఎలా అనుకుంటున్నావు అంటే, నీకు ఏ పని తినంగా పూర్తిగా చెయ్యి. ఆ చిన్న చిన్న పనులే చెప్తున్నాయి. నువ్వు పుస్తకాన్నే పూర్తిగా చదవ. నేను చాలామంది నోట్స్ రాయమంటున్నాను, నువ్వు సగం రాసి ఆపేసావంటే నువ్వు ఎలాంటి పనుడో తెలుసా, నువ్వేది పూర్తిగా చెయ్యవు. ఒక పుస్తకం పూర్తిగా చదువు, ఒక ఏ పని పూర్తిగా, నువ్వు ఆఫ్గాడివి, ఆఫ్ పనులు చేసినోడికి ఇప్పుడు అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ దేవా నా దగ్గరకు వచ్చి క్రియ జరిగించవేంటి, నువ్వు ఆఫ్గాడివి, ఏది తినంగా చేయవు, నువ్వు చేస్తావు. ఇశ్రాయేలు కూడా అంతే, అన్నీ పొందుకున్నారు, జ్ఞానం పొందుకున్నారు, వివేకం పొందుకున్నారు, దేవుడు చక్కటి సమతుల్యత ఇచ్చాడు, అంతా ఇస్తే ఏం చేశారు, మత్తు ఎక్కిపోయి తిరుగుతున్నారు. మత్తులో ఉన్నవాడికి ఎలా ఉంటుందండి, తాగేసినోడికి ఎలా ఉంటుందండి, బాగా మత్తులో ఉన్నవాడికి ఎలా ఉంటుంది, ఆడి మత్తు వాడికి ఒక కాన్ఫిడెంట్ ఇస్తుంది. ఆ కెమికల్ వాడికి కాన్ఫిడెంట్ ఇస్తుందిగా, ఆ మత్తు వాడికి ఒక కాన్ఫిడెంట్ ఇస్తుంది. అంటే వీడి కాన్ఫిడెన్స్ ఎక్కడుందంటే పరిశుద్ధాత్మ లేదు, ఎక్కడుంది చెప్పండి, మత్తు. అందుకే కొన్ని పనులు చేయాలంటే ఆ పనులు చేయడానికి వీళ్ళు ఏమేస్తారండి, ఇప్పుడు కొన్ని పనులు కాన్ఫిడెంట్గా చేయాలంటే వాళ్ళకి ఏం కావాలండి, ఇప్పుడు గొయ్యి తవ్వడానికి వెళ్తారా, కప్పెట్టడానికి. ఆ కప్పెట్టడానికి వెళ్ళిన వాళ్ళకి భయం పోవాలంటే ఏం తాగుతారు, కాన్ఫిడెంట్గా తవ్వాలి. ఇప్పుడు గొయ్య తవ్వాలంటే తాగాలి. ఒకప్పుడు ఇప్పుడంటే ట్యాంక్స్ వస్తున్నాయి. చాలామంది సహోదరులు ఈ సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేస్తున్నప్పుడు తాగుతారు. చూడండి, ఎందుకు తాగుతారు, ట్యాంకులో ఈత కొట్టడానికి తాగరు. ఎందుకు తాగుతారంటే ఇప్పుడు ఈ స్మెల్ వస్తుందిగా, ఈ స్మెల్, ఈ శవాల స్మెల్ కానీ లేదా ఈ అశుద్ధం ఆ ట్యాంక్లోకి దిగినప్పుడు ఆ స్మెల్ కానీ మైండ్కి ఆ స్మెల్ తగలకుండా మైండ్ వేరొక ప్రపంచంలో తేలాడాలంటే ఆడి మైండ్ని కాన్ఫిడెంట్గా వేరే ప్రపంచంలో తిప్పేది ఒకటి ఉంటుంది, అదే చెప్పండి, మత్తు. అందుకే ఏదన్నా ధైర్యం సరిపోని పని చేయాలి అంటే ధైర్యానికి ఏం తాగుతారండి, మత్తు తాగుతారు. ఇశ్రాయేలు ఎలా తయారని చెప్పిన, ఆత్మ మీద ఆనుకుండ్రా అంటే దేని మీద ఆనుకుంటున్నారట, కాన్ఫిడెంట్కి మత్తు మీద ఆనుకుంటున్నారట. అందుకే దేవుడు 28వ అధ్యాయం రాశాడు, మీరు పరిశుద్ధాత్మ మీద ఆనుకొని కాన్ఫిడెంట్గా జీవించండి అంటే మత్తు మీద ఆనుకొని కాన్ఫిడెంట్గా ఉన్నామంటున్నారట. ప్రతిదీ మత్తే, తిండి ఎక్కువ తిన్నా మత్తే, నిద్ర ఎక్కువ నిద్రపోయినా మత్తే, చేసే పని తినంగా చేయకపోయినా మత్తే, సగం పనులు చేసినా మత్తే. నీకు మత్తు ఎక్కింది, నువ్వు ఆత్మ సహాయం తీసుకుంటే ఏ పని చేసినా సవ్యంగా చేస్తావు. నువ్వు పనులు ఏది పూర్తిగా చేయట్లేదంటే నీకు మత్తు లెగిసింది, మత్తులో తోడుతున్నావు. మత్తులో తోడినోళ్ళు డ్రైనేజీలో పడిపోయి ఆడు ఏం ఫీల్ అవుతాడు చెప్పండి, వాసన వచ్చేస్తుంది, తీయండి నన్ను అండో, మేఘాల్లో తేలినట్టుందని పాడుకుంటాడు. డ్రైనేజీ అనిపించదు, మత్తులో నోటికి డ్రైనేజీ అనిపించదు, రోత అనిపించదు, టాయిలెట్ అనిపించదు, ఆ రొచ్చులాడు అలా దొల్లుతుంటాడు. ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ మత్తు వాడిని ఈ ట్రాన్స్లో ఉంచదు, చెప్పండి, వేరే ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది. ఇది మీకు అర్థమైతే ఇదే పదాలు అర్థం వచ్చేలా పౌలు గారు వాడారు. ఇదే పదాలు ఏమని వాడాడు చూడండి. ఎపిసీలకు రాసిన పత్రిక ముగించుకుందాం. ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 వచనం చూడండి. ప్రపంచం బాలేదు గనక దేవుని పిల్లలైన మీరు సమయాన్ని పోనీయకండి, చేసే పనులు తినంగా చేయండి, సగం పనులు చేయకండి, శ్రద్ధగా చేయండి అని చెబుతూ సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక
జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. మనం బాగా దేవుని కోసం జీవించాలంటే ఏముండాలట? జ్ఞానం ఉండాలట, వివేకం ఉండాలట. చెబుతున్నాడు, దినములు చెడ్డవు గనక మీరు సమయాన్ని పోనివ్వకండి. మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ అని, చెత్త చెదారం అని, స్నేహం అని, కిచ్చాపాటి అని, బీచ్లని, అది ఇదని తిరగకండి. ఉన్న టైమే ఇంత. ఆ టైంని మీరు సద్వినియోగం చేసుకోవాలంటే ఒక పుస్తకం చదవాలన్నా, ఏదన్నా పని చేయాలన్నా, ఉద్యోగంలో నాణ్యత సంపాదించాలన్నా, కుటుంబాన్ని పోషించాలన్నా, వీటన్నిటి మధ్య దేవుని కొరకు స్థిరముగా నువ్వు నిలబడాలి అన్నా నీకు జ్ఞాన వివేకములు అవసరం. చేసేసి జాగ్రత్తగా నడుచుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనండి. ఏంటట? మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మద్యముతో మత్తులై ఉండకుడి. చెప్పండి, ఆత్మపూర్ణులై ఉండుడి. మద్యముతో మత్తులైన వాడు ఏ కాన్ఫిడెంట్లో ఉంటాడండి? ఒక ఫేక్ కాన్ఫిడెన్స్తో ఉంటాడు. ఫేక్ కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకు వాసన రాలేదనుకుంటాడు. మద్యం మత్తులు ఉన్నవాడు ఒక ఫేక్ కాన్ఫిడెన్స్ ఉంటాడు. ప్రభు అంటున్నాడు పౌలు ద్వారా, మీరు ఫేక్ కాన్ఫిడెన్స్ నమ్ముకోవద్దు. ట్రూత్ ఒకటి ఉంది, నిజం ఒకటి ఉంది, సత్యం ఒకటి ఉంది. ఆ సత్యమైన పరిశుద్ధాత్మని మీరు నమ్ముకోండి, ఆయన ఇస్తాడు మీకు కాన్ఫిడెన్స్. మద్యం తాగినోడు ఒక ఆయన భలే అన్నాడు, మద్యం తాగినోడు మద్యం చేత నడిపింపబడతాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు వాడి జీవితంలో పరిశుద్ధాత్ముడు చేత నడిపింపబడతాడు. ఇదే సూత్రం. మద్యం తాగిన వాడిని మద్యం కంట్రోల్ చేస్తుంది. పరిశుద్ధాత్ముని పొందుకున్న మనల్ని ఎవరు కంట్రోల్ చేస్తారు చెప్పండి? అది ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో, ఏ నిర్ణయాలు తీసుకోకూడదో, ఆలోచన ఏంటో, పని ఏంటో, ప్రతీదీ మన కంట్రోల్లో పెట్టి మనతో వాదించేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. ఇంత చదివాక మనకు అర్థమైంది, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎందుకు ఇవ్వబడుతున్నాడంటే మన బలహీనతల్లోంచి మనం లేవనెత్తి సంపూర్ణలను చేయుటకే పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడు. పరిశుద్ధాత్మ మీద ఆనుకుండా ఇశ్రాయేలీయులారంటే ఇలా దేని మీద ఆనుకున్నారట? మత్తు. అన్ని రకాల మత్తులు ఉన్నాయి, తిండి, సుఖము, అన్ని రకాల మత్తుల మీద అలా అనుకున్నారు. బాగా దేవుడిని వదిలి సుఖాలకు మరిగేశారు, ఆ మత్తు మీద అనుకున్నారు. దేవుడు కోరుకున్నది యెషయా ద్వారా వీళ్ళందరి ద్వారా చెప్పింది, పరిశుద్ధాత్మ మీద ఆనుకుండా ఆయన జ్ఞాన వివేకము గల ఆధారమగు ఆత్మ. మన జ్ఞానం ఉండాలి, ఆ జ్ఞానం వెనకాల తీసుకునే వివేకం, నిర్ణయాలు ఉండాలి. ఆ నిర్ణయాల ప్రకారం మనం జీవించాలి. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు వివేకము కలిగి జీవించాలన్నాడు. మనకు ఎలా వస్తుందండి ఆ జ్ఞానం? అరే నువ్వు చర్చికి వెళ్ళే పిల్లోడు అయి ఉండి, నువ్వు చర్చికి వెళ్ళే కుమార్తె అయి ఉండి మీరు ఎలా పడ్డారండి ఈ విషయంలో అంటే, అదే నాకు అర్థం అవ్వట్లేదు అనకూడదు. వాళ్ళు ఎలా మాట్లాడుకోవాలి రివర్స్గా. అందరూ పడతారు కానీ వీళ్ళు ఏ యొక్క నష్టాల్లో పడరండి. ఎందుకు పడరంటే వాళ్ళ దేవుడు వాళ్ళని అలా నడిపిస్తాడండి అని బయట చెప్పుకోవాలి. మనం చర్చకు వస్తాం కానీ కొన్ని కుంపట్లలో పడతాం. ఆ కుంపట్లలో మనం పడుతున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? మన ఆత్మ యొక్క అనుభవాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం చెప్పండి? తీసుకోలేకపోతున్నాం. అందుకే ఏ పని చేసినా మీరు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ఇలా అడగండి, దేవా అడగమన్నావు అడుగుతున్నాను, వెతుకుతున్నాను, అడుగువానికి ధారాళముగా అనుగ్రహిస్తానన్నావు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుకుంటే నన్ను అడగండి, మీకు అనుగ్రహిస్తా అన్నావు. నేను అడుగుతున్నాను, నాకు జ్ఞాన వివేకము కలగా నీ పరిశుద్ధాత్మని నాకు అనుగ్రహించు. అప్పుడు బాగా చదువుతామండి. మీ చదువులు బాగా చదువుతారు, మీ ఉద్యోగాలు అనుకున్నట్టుగానే సాధిస్తారు. ఆ అనుకున్న దాని వెనకాల దేవుని చిత్తం మర్చిపోకండి. దేవా నా ఉద్యోగమైన, నా చదువైనా నీ చిత్తమును సిద్ధింప చేయడానికే నేను చదువుతాను, ఉద్యోగం చేస్తాను, నా కాపురమైన, నా జీవితమైనా నీకోసం. ఇప్పుడు చెప్పండి, ఒక మానవుడు ఈ భూమి మీద బతకాలి అంటే ఎవరి సహాయం అవసరం? అది అంత కీరోలు ఉంది. బాధాకరమైన విషయం అన్న కానీ ఒక విషయం చెప్పిన, అన్ని వెనకాల ఉండి చేస్తాడు కానీ అస్సలు ముందు కనబడ్డండి ఎవరు? అన్ని వెనకాలనే చేస్తాడు. ప్రభు వెనకాల క్రియ జరిగిస్తున్నది ఈయనే, ప్రభువుకి సహాయకుడిగా నిలబడింది ఈయనే, సృష్టి వెనకాడ చీకటి జలముల మీద అల్లాడుచున్నది ఈయనే, మానవ సృష్టి నిర్మాణం వెనకాల ఉన్నది ఈయనే, మోసేని అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు వివేక జ్ఞానం ఇచ్చి మోసేని నాయకుడిగా వాడుకున్నది ఈయనే, న్యాయాధిపతులు వాడుకున్నది ఈయనే,
నజరేతులో సేవ ప్రారంభించినప్పుడు వెనకుండి పరిచర్య అంతా చేయించింది ఈయనే, గుడ్డి వారికి చూపునిచ్చింది ఈయనే, కుంటి వారిని లేవనెత్తింది ఈయనే, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు కలిసి ఇన్ని పనులు చేస్తున్నది ఈయనే ఆ త్రిత్వంలో ఉన్నది ఈయనే, అపోస్తుల వెనకాల కార్యాలు జరిగించింది ఈయనే. ఇన్ని చేయించిన ఈయన ఎక్కడ ఉంటాడో తెలుసా? తెర వెనకాలే ఉంటాడు. ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఎలిబరేట్ వెనకుండా అన్నీ చేస్తుంటాడు. ఇప్పుడు మనమైనా ఎవరమైనా ఎంత పని మనం చేస్తామంటే ఆ క్రెడిట్ మంద కదండి. ఎవరు చెప్పండి? మన వెనకున్న పరిశుద్ధాత్మ. అరే ఎలా చేయగలుగుతున్నారా, ఎలా చెప్ప. మీరు మోజెస్ తెలుసు కదా, మన మ్యూజిక్ డైరెక్టర్ మోజెస్ని చూడండి, అస్సలు నమ్మలేరు మీరు. మోజెస్ని చూడండి, మోజెస్ ఇలా ఉంటాడా, ఇలా వచ్చినప్పుడు ఎటు ఈ కుర్రాడా ఈ పాటలు కొట్టింది అనిపిస్తుంది. ఆ మ్యూజిక్ చూస్తుంటే ఆ తింగరగా తిరుగుతుంటాడు. లైవ్ చూస్తే సారీ బ్రదర్ అలా తిరుగుతుంటాడు, కామన్గా ఉంటాడు. కానీ ఆ కీబోర్డ్ మీద కూర్చున్నప్పుడు నేను అనుకుంటానండి, దేవుడు చక్కటి వరం ఇచ్చాడండి మోజెస్కి. మనకు 2025 మంది జనవరి 25లో వస్తున్న సాంగ్ మీరు చూస్తే నిజంగా అబ్బాయిని మీరు చూసిన తర్వాత ఇటు మోజెస్సా పాడింది, మోజెస్సా కంపోజ్ చేసింది, అస్సలు నమ్మలేరు. ఒక సామాన్యుడికి దేవుడు టాలెంట్ ఇస్తే ఎలా ఉంటుందంటే కొంతమందిని చూస్తుంటే మనకు అర్థమవుతుంది, నిజమే వీళ్ళని చూస్తే నిజంగా అలా అనిపించరు, కానీ వీళ్ళు చేస్తున్న పనులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎలా రా చెప్తే నమ్మరు, సందర్భం కాకపోయినా చెప్పకుండా ఉండలేని చెప్తున్నాను నేను. మనం ఎవరో సింగర్స్ కాదు, మనం పాడితే పారిపోతారు. కానీ గమ్మత్తండి చెప్పిన, సురేష్, నేను, వీడు మేమందరం కూర్చుని మాకు బ్యాక్గ్రౌండ్ వాకులు ఇమ్మన్నారు. మేమందరం నిలబడి ఆ బ్యాక్గ్రౌండ్ వాకులు పాడి అది పెట్టుకుని మేము వింటే మాకు అనిపించింది నేషనల్ యాంథమ్ అంటే చూసారా, జాతీయ గీతం. ఆ వెనకాల అందరూ ఒకేసారి పాడతారు చూసారా, అలా పాడుతున్న ఆ వెనక మేము కోరస్ ఇచ్చినప్పుడు మాకు అనిపించింది మేమైనా పాడింది అని. మనకు అనిపిస్తుంది. మనకు గమకాలు తెలియవు, మనకు స్వరాలు తెలియవు, మనకేమీ తెలియదు. ఆ సాంగ్ వచ్చిన తర్వాత ఇందరు కానీ ఎటు మీరు ఆ వెనకాల పాడిందంటే మీరు అస్సలు గెస్ చేయలేరు. మనమని నేను పొగట్లేదు, కానీ మందైనా నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్తానండి. మన టేస్ట్ అలా ఉంటుంది. నేను సీరియస్గా చెప్తున్నాను, అది బాగుంది నాకు అనిపిస్తుంది. దేవా మనం వాడుకుంటామంటే వాడుకుంటాడు, చాలా బాగా వాడుకుంటాడు. మనం రచయితలు అవుతాను ఎప్పుడన్నా అనుకున్నామండి. మనం రచయితలు ఏంటంటే తినంగా మనకు ఆ పద్యమే తినంగా రాయం మనం, అలాంటి స్టడీ మంది. రచయితలు అవుతాం, దేవుడు ఉపయోగించుకుంటే ఏదన్నాడు. అందుకే చర్చికి ఊరక వచ్చి వెళ్ళిపోకండి, అడగండి పరిశుద్ధాత్మని, దేవా నీ సంఘానికి వస్తున్నాను, నాకేమి ఇస్తున్నావు, నా పాత్ర ఏంటి, నీ సంఘంలో నేను ఏం చేయాలి, నీ సంఘంలో నేను కలిసి ఉన్నాను నాకు గుర్తేంటి, నాకు ఏదో ఒక వరం ఇస్తావు, ఆ వరం ఏంటి నాకు చూపించు. కేవలం కూర్చుని వెళ్ళిపోయి అలా హాయ్ బాయ్ అని అనడానికి నేను వెళ్ళిపోయి రావడానికి నేను లేదు ప్రభువా, నాకేదో ఇస్తావు, అది నాకు నేర్పించు, నాకు చూపించు, అది నేను పోషించాలని అడగండి, ఖచ్చితంగా ఇస్తాడండి. మీ రంగుని బట్టో, మీ ఎత్తుని బట్టో, మీ అందాన్ని బట్టో చూసి ఇచ్చే దేవుడు కాదు ఈయన. అడుగు వానికి, ప్రతి వానికి, వారు వీరు, నల్లాడు తెల్లోడు, ఎత్తుకున్నవాడు, అందంగా ఉన్నవాడు లేదండి ఆయనకి అలాంటివి ఏం చూడ్డు. అడిగేవారు ఎవరైనా, యథార్థంగా అడిగేవారికి ఎవరికైనా ఆయన ఖచ్చితంగా జ్ఞానమును అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముడు క్షమించండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిచర్యకే పరిశుద్ధాత్ముడు సహాయం అవసరమైతే మన ఈ చిన్న మందైన సంఘానికి కూడా మనకు ఎవరు సహాయం ఉండాలి చెప్పండి? పరిశుద్ధాత్ముడు సహాయం. ఆ సహాయం మనకుంటే మన పనులు బాగుంటాయి, మన మాటలు బాగుంటాయి, మన తీర్థనలు బాగుంటాయి, మనం చేసే యుద్ధం బాగుంటుంది, ప్రతీది బాగుంటుంది. ఎందుకంటే మనం మొత్తం గైడ్ చేస్తున్నది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఉన్నదని ఎలా తెలుస్తుంది అంటే తెల్లో చేసే పనులను బట్టి తెలుస్తుంది. పరిశుద్ధాత్మ ఉన్నాడంటే ఎలా తెలుస్తుంది అంటే ఇదిగో అంటే తెలీదు. పరిశుద్ధాత్మ ఉన్నాడని ఎలా తెలుస్తుంది అంటే ఆ టబ్బలో పెట్టినాం 2 అరటికాయలు పట్టుకెళ్ళు అంటే తెలీదు. పరిశుద్ధాత్ముడు ఎలా తెలుస్తుంది అంటే అరటిపళ్ళు కాదు, యాపిల్స్ కాదు, కచ్చిప్స్ కాదు. పరిశుద్ధాత్ముడు అంటే ఒక మనిషిని చేతగానన్ను ఏం చేస్తాడు చెప్పండి? పనికొచ్చే మనిషిగా మారుస్తాడు, జ్ఞానవంతుడిగా మారుస్తాడు. వాడిని చూస్తే వీడేనా ఎలా ఉండేవాడు, వీడికి ఎంత జ్ఞానం ఎలా వచ్చిందంటే దేవుడు ఆ వ్యక్తిని అలా మార్చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.